వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. క్రీడల పట్ల అవగాహన కలిగించాలని గాంధీ భవన్లో మీడియా ఇన్ఛార్జ్ హరిప్రసాద్కి క్రికెట్ కిట్లను పంపిణీ చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు. సూర్యాపేట మహాత్మా జ్యోతిరావు పులే వెనుకబడిన తరగతుల గురుకుల కళాశాలలో వ్యవస్థాపకతపై 2 రోజుల అవగాహన సదస్సు. ముగిసిన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. షిరిడి పరిక్రమలో బైజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ప్రతిభ వొకేషనల్ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా. జై కేశవరంలో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్. పార్టీ గ్రామ శాఖ కన్వీనర్గా సమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డిని నియామకం. ఘనంగా శ్రీనిధి జూనియర్ కళాశాల 15వ వార్షికోత్సవ వేడుకలు. కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి మహిళ ప్రతిష్టాత్మకంగా మెంబర్షిప్ చేయించాలన్న జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ. మహావీర చక్ర సంతోష్ బాబు ప్రాణత్యాగం యువతకు స్ఫూర్తి కావాలన్న ఆయన సతీమణి బిక్కుమల్ల సంతోషి. ఘనంగా మినీ సమ్మక్క సారక్క జాతర వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తూ స్పోర్ట్స్ సిటీగా తెలంగాణని తీర్చిదిద్దాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులని హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. క్రీడల పట్ల అవగాహన కలిగించాలని గాంధీ భవన్లో మీడియా ఇన్ఛార్జ్ హరిప్రసాద్కి క్రికెట్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తూ స్పోర్ట్స్ సిటీగా తెలంగాణని తీర్చిదిద్దాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. క్రీడల పట్ల అవగాహన కలిగించాలని గాంధీ భవన్లో మీడియా ఇన్ఛార్జ్ హరిప్రసాద్కి క్రికెట్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. టీపీసీసీ కార్యదర్శులు అఫ్సర్ యూసఫ్ జాయా, శంబుల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే వెనుకబడిన తరగతుల గురుకుల కళాశాలలో వ్యవస్థాపకతపై 2 రోజుల అవగాహన సదస్సును ఎన్ఐఈఎస్ బియుడి మినిస్ట్రీస్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ వారు పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట పట్టణ 2 టౌన్ ఎస్ఐ ఆంజనేయులు హాజరై మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే వెనుకబడిన తరగతుల గురుకుల కళాశాలలో వ్యవస్థాపకతపై 2 రోజుల అవగాహన సదస్సును ఎన్ఐఈఎస్బియుడి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ వారు పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి విద్యార్థినులందరికీ గురువారం సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట పట్టణ 2 టౌన్ ఎస్ఐ ఆంజనేయులు హాజరై మాట్లాడుతూ ప్రతి యువత ఏదో ఒక నైపుణ్యంలో శిక్షణ పొందాలని మరియు స్వయం ఉపాధి చేసుకోవాలని, అన్ని రకాల అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకొని ముందుకు వెళ్లాలని, విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాష్పంగ్ జ్యోతి, ఎన్ఐఈఎస్బిఐడి ప్రాజెక్ట్ మేనేజర్ కొలను కోటేష్, డి అతిథులు జ్యోతి శ్రీవిద్య, జ్యోతి కరుణాకర్, సుంకరి రమేష్, యాతకుల రాజయ్య మాదిగ, ఆకారపు పరిపూర్ణాచారి, డాక్టర్ బంటు కృష్ణ, భూపతి నారాయణ గౌడ్, బాష్పంగు అంబేద్కర్, యాతకుల రుద్రమాదేవి, షేక్ పాషా, పడిదల ప్రసాద్, పూర్ణ శశికాంత్, భిక్షపతి, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. Gracias.
కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన 2 టౌన్ ఎస్ఐ గారు శ్రీ అంజలి గారిని వేదిక మీద అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిశాయి. ఈ నెల 7వ తేదీన స్వస్తిహ వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేడు అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిశాయి. యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా అష్టోత్తర శతఘట్టాభిషేకంతో ఘనంగా ముగిశాయి. ఈ నెల 7వ తేదీన స్వస్తి వాంఛనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేడు అష్టోత్తర శతఘట్టాభిషేకంతో ముగిశాయి. 7 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. పాతగుట్ట ఆలయ పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈ ఉత్సవాలను పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం ప్రత్యేక హోమాది పూజలు చేపట్టారు. 108 కలశాలలోని జలాలకు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవవరులకు అష్టోత్తర శతఘట్టాభిషేకం నిర్వహించిన అనంతరం మహదాశీర్వాచనం పండిత సన్మానం నిర్వహించి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు అర్చకులు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధ దేవాలయము శ్రీ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఈ దేవాలయంలో మహావైభవపేతంగా పాంచాత్మిక దీక్షకు పూజకుండా ప్రగతిగా వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. అందులో చివరి భాగము స్వామివారికి బ్రహ్మోత్సవాలను జరిగినటువంటి దేశ నివారణకు సకల పాప ప్రాయశ్చిత్తానికి భగవంతుని వైభవాలన్నీ కూడా మరల పునరుజ్జీవింపజేయడం కోసమే స్వామిని శాంతింపజేయడానికి ఈ రోజున అష్టోత్తర గణాభిషేకాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. 108 కలశాలు, 108 దేవతలు, 108 ద్రవ్యాలతో, 108 మహావేద మంత్రాలతో స్వామివారికి ఈ మహా అభిషేకం 3 గంటల పాటు మహావైభవంగా మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహించబడి ఉంది. ఈ ఉత్సవాలన్నీ కూడా ఇంత ఘనంగా జరగడానికి మా కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క గొప్ప ఔదార్యంతో సమయ స్ఫూర్తితో సేవా కల్పించే భావనతో ఈ ఉత్సవాలన్నీ కూడా మహా వైభవంగా జరుగుతున్నాయి. యాదాద్రిలో కూడా ఇదంతా కూడా ఒక స్వర్ణ మహాయుగం.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంగా నిర్వహిస్తున్న బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ పరివారం ద్వారకామయి చావడి వద్ద సాయి భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంగా నిర్వహిస్తున్న బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ పరివార్ ద్వారకామాయి చావడి వద్ద సాయి భోజన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ కార్యక్రమం కోసం తామంతా ముందస్తుగా షిరిడీకి బయలుదేరి వెళ్లినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. షిరిడీలోని అణువణువు పావనం. సాయి భక్తులందరికీ షిరిడీ పరిక్రమ 2025లో శ్రీ సాయి పవిత్ర స్పర్శతో షిరిడీ గ్రామంలోని ప్రతి మట్టి కణం పావనమైందని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి అన్నారు. అణువణువున సాయి మార్గాన్ని ప్రబోధించే షిరిడీ పరిక్రమ చేసి ప్రతి సంవత్సరం షిరిడీ సాయిబాబా సంస్థాన్ షిరిడీ గ్రామ ప్రజలు మరియు గ్రీన్ అండ్ క్లీన్ షిరిడీ ఫౌండేషన్ ఈ మహత్తర యాత్రని నిర్వహిస్తున్నామని వివరించారు. గురువారం ఖండోబా ఆలయం నుండి ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ యాత్ర బాబా గోధుమ పిండి చల్లి కలరా మహమ్మారిని తరిమివేసిన షిరిడీ గ్రామ పొలిమేర గుండా సాగిందని తెలిపారు. चलो साई राम चलो आगे चलो ओम चलो साई राम सद्गुरु साई नमो श्री साई हाय బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారు షిరిడీ పరాక్రమ 2025 కార్యక్రమం షిరిడీ ఖండోబా దేవాలయం నుండి 14 కిలోమీటర్ల పూర్వీకులుగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. షిరిడీ సాయిబాబా వారు కలరా మహమ్మారి వచ్చిన సందర్భంలో ఆ రోజు గోధుమ పిండిని చల్లి షిరిడీ ప్రజలందరినీ రక్షించడం జరిగింది. లోక కళ్యాణం కోసం అందరూ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ యొక్క గ్రీన్ ఇండియా క్లీన్ వారం మరియు షిరిడీ సంస్థాన్ వారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారు పాల్గొనడం ఇది చాలా సంతోషంగా ఆనందంగా ఉందని షిరిడీ సాయిబాబా వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ సాయిరాం. ఈ యొక్క కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించినందుకు షిరిడీ సాయిబాబా సంస్థాన్ వారికి మరియు గ్రీన్ అండ్ ఇండియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సాయిరాం. ఓం సాయిరాం. सद्गुरु साई नमो ओम साई श्री साई नमो जय जय साई नमो जय जय साई सद्गुरु साई नमो ओम साई श्री साई जय साई मग सुख काय
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ప్రతిభ వొకేషనల్ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ప్రతిభ వొకేషనల్ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ ఉద్యోగాల్లో విజయం సాధించాలంటే నైపుణ్యాన్ని పెంచుకోవాలని యువతకు సూచించారు. అప్పటి కాలంలో ఉద్యోగం కోసం యువత కంపెనీల చుట్టూ తిరిగేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 10 కంపెనీలు పాల్గొనగా 90 మంది విద్యార్థులు జాబ్ మేళాను వినియోగించుకున్నారు. ఇందులో 15 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జాబ్ మేళాను ఏర్పాటు చేసిన కళాశాల యాజమాన్యాన్ని, కంపెనీ ప్రతినిధులు జోసెఫ్ రెడ్డి, నవీన్ రెడ్డి, సందీప్ కుమార్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కళాశాల ప్రధాన కార్యదర్శి బత్తుల శంకర్, ఉమ్మడి నల్గొండ జిల్లా జాయింట్ సెక్రటరీ మదిన మల్లేశం, జిల్లా సభ్యులు వెంకట్రాజు, కళాశాల కరస్పాండెంట్ ధనలక్ష్మి, కళాశాల ప్రిన్సిపల్ సిల్వర్ శ్రీనివాస్, అధ్యాపక బృందం పూజ, బి శ్వేత, ఎం సంధ్య తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో జై కేశవరంలో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశానుసారం పార్టీ గ్రామ శాఖ కన్వీనర్గా సమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డిని నియమించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో జై కేశవరంలో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఉద్దేశానుసారం పార్టీ గ్రామశాఖ కన్వీనర్గా సమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డిని నియమించడం జరిగింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక్షస పాలనతో విసిగిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్త బాలరెడ్డి టీఆర్ఎస్ పార్టీ కనుమూరి పార్టీలో చేరడం జరిగింది. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ మాధవరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు చిన్నం బాలరాజు రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆల్మోస్ కృష్ణ, సీనియర్ నాయకులు కొరుపూరి లింగయ్య, దొడ్డి శ్రీశైలం, బోదాస్ వెంకటయ్య, వీరశేఖర్, గంగాదేవి, రమేష్, లింగస్వామి, శంకర్, యువజన విభాగ అధ్యక్షులు రంగనాథ్, కోర్పూరి గణేష్, దొడ్డి గణేష్, సందీప్, ఐలేష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీనిధి జూనియర్ కళాశాల 15వ వార్షికోత్సవ వేడుకలను పట్టణంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మెమంటోలతో సత్కరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీనిధి జూనియర్ కళాశాల 15వ వార్షికోత్సవ వేడుకలను పట్టణంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మెమంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తమ డ్యాన్సులతో విద్యార్థులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ యాదవరెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, పరశురాం, మల్లారెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ, రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ, రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి మహిళ ప్రతిష్టాత్మకంగా మెంబర్షిప్ చేయించాలని, వాటిని బట్టి జిల్లా కార్యవర్గ, మండలం, మున్సిపాలిటీ అధ్యక్షులను నియమించడం జరుగుతుందని అన్నారు. సభ్యత్వాలు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా కార్యక్రమాలను నిర్వహించాలని, ఎన్నికలలో మహిళలు రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి లక్ష్మీబాయి, బ్లాక్ అధ్యక్షురాలు అంజమ్మ, మండల అధ్యక్షురాలు రేణుకా సబిత, మహిళా సీనియర్ నాయకులు పాము అనిత, జాలపు వనజ, స్వాతి, లత, రేణుక, కవిత, మాధవి, జ్యోతి, శ్రీలత, శిరీష, భానుమతి, రేణుక, రమ, ఏ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ రివ్యూ మీటింగు నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో. ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే ఈరోజు మహిళలకు చైతన్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో మహిళల సభ్యత్వాలను బట్టి మేము ఈరోజు పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు మన సునీతారావు గారు పదవి తీసుకొని 3.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అదేవిధంగా మాకు ఆదేశానుసారంగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆదేశానుసారంగా మహిళలు సభ్యత్వాలు చేయాలి. సభ్యత్వాలు చేసి ఆ సభ్యత్వాలను బట్టే వాళ్ళకు మండల ప్రెసిడెంటు, బ్లాక్ ప్రెసిడెంటు, టౌన్ ప్రెసిడెంటు, జిల్లా ప్రెసిడెంటు, స్టేట్ అధ్యక్షుడు, స్టేట్ ఆఫీస్ బేరర్స్ను కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మన యాదాద్రి భువనగిరి జిల్లాలో రివ్యూ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క మన యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు ఉన్నాయి. 17 మండలాల 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. తర్వాత 4 బ్లాక్ ప్రెసిడెంట్లు ఉన్నారు. దీనిలో భాగంగా మేము ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. మాకు మహిళా కాంగ్రెస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా మేము మహిళలకు చైతన్యవంతంగా చేసుకుంటూ మహిళ ముందుకు పోవాలంటే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే మనం సభ్యత్వాలు చేయాలి. మహిళా కాంగ్రెస్ ఏంటంటే సత్తా చూపాలి. మనం కూడా బాగా మెంబర్షిప్లు అనేది చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మీ అందరికీ వచ్చిన చెల్లెళ్ళందరూ కూడా మీకు పదవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పదవులు అనేది మీరు పొందాలంటే మెంబర్షిప్ ద్వారానే పొందాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ, మన సునీతారావు గారి అక్క మనకిచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా మీరందరూ పాటించాలి. అల్కలాంబ గారి ఆదేశానుసారంగా కూడా మనం అందరము
కష్టపడి పనిచేసినప్పుడే ఈ రాబోయే ఎలక్షన్లలో మనం కాంగ్రెస్ పార్టీ గెలిపించే దిశగా ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించే దిశగా మనం అందరం తోడ్పడదాం. ముఖ్యంగా ఏంటంటే మనకిచ్చిన పథకాలు ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి కదమ్మా, 6 గ్యారెంటీలను ప్రతి గడపకు తీసుకుపోవాలి. అటు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు మనం ఒక చెంపదెబ్బగా మనం పని చేయాలంటే ఖచ్చితంగా మనం ఇచ్చే గ్యారెంటీలు వాళ్ళకైతే ఏం పని లేదు, ఏం లేదు, ఒట్టిగా పోయి మన ప్రభుత్వం మీద దుమ్ము ఎత్తిపోయాలని చూస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, మన గ్యారెంటీలను మన ప్రజల్లోకి తీసుకుపోతున్నాము. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఏం చేయాలంటే ఇంటింటికి పోయి మన పథకాలు ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఖచ్చితంగా అందరికీ వివరించాల్సిందిగా వచ్చిన మహిళా సోదరులు అందరూ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మేడం దగ్గర మహావీర చక్ర సంతోష్ బాబు ప్రాణత్యాగం యువతకు స్ఫూర్తి కావాలని ఆయన సతీమణి బిక్కుమల్ల సంతోషి తెలిపారు. గురువారం మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు 42వ జయంతి సందర్భంగా వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహావీర చక్ర సంతోష్ బాబు ప్రాణత్యాగం యువతకు స్ఫూర్తి కావాలని ఆయన సతీమణి బిక్కుమల్ల సంతోషి తెలిపారు. గురువారం మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు 42వ జయంతి సందర్భంగా వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంపును ప్రారంభించారు. పేదలకు అన్నప్రసాదం నిర్వహించి మాట్లాడారు. కల్నల్ సంతోష్ బాబు స్ఫూర్తిని, ఆయన ఆశయాలను నెరవేర్చడానికి ముందుంటామని వాసవి క్లబ్స్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆయన ఆశయాలను మీరందరూ ఎప్పుడూ ఇలాగే గుర్తుంచుకొని ముందుకు తీసుకువెళ్తూ మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సూర్యాపేట జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు తోట శ్యాంప్రసాద్ మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొంది 5 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా రక్తదాన శిబిరంలో యువత ఎక్కువగా పాల్గొనడం అభినందనీయమన్నారు. వారి ఆశయ సాధనలో యువత ఆలోచన స్ఫూర్తిని పెంపొందించుకొని ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ రీజియన్ సెక్రటరీ యామా సంతోష్, యూత్ క్లబ్ అధ్యక్షులు వెంపటి రవితేజ, వాసవి క్లబ్ అధ్యక్షులు మంచాల శ్రీనివాస్, సింగిరికొండ రవీందర్, పబ్బతి వేణుమాధవ్, బిక్కుమల్ల కృష్ణ, పబ్బతి ప్రవీణ్ కుమార్, గుమ్మడవెల్లి శ్యామ్ సుందర్, మిర్యాల సుధాకర్, మైలవరపు సతీష్, చెల్లా లక్ష్మయ్య, తల్లాడ శ్రీనివాస్, గుండా శ్రీధర్, పివి లక్ష్మీనారాయణ, శ్రీరంగం రాము, రతన్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సారు ముఖం కనపడలేదు, పైకి ఇంకా వెనక పోతుంది, అట్లా చూడు. జోహారు కళ్యాణ్ సంతోష్ బాబు గారికి, జోహారు కళ్యాణ్ సంతోష్ బాబు గారికి, జోహార్లు 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 జోహార్లు. ఈరోజు మరి కల్నల్ సంతోష్ బాబు గారి 42వ జయంతి సందర్భంగా మనం పెద్ద ఎత్తున
వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలను గుర్తు చేసుకుంటూ ముందుకు పోవాలనే ఒక సదుద్దేశంతో పెద్ద ఎత్తున మరి రక్తదాన శిబిరాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం భవిష్యత్తు తరాలకు అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఈ రక్తం ఇప్పుడు ఇచ్చిన దాతను చూస్తే వాళ్ళందరూ కూడా యువత, వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేసుకుంటూ మరి ముందుగా రక్తం ఇచ్చిన దాతలకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. దేనికి ఇవన్నీ చేయడం అంటే కల్లాల్ సంతోష్ బాబు గారు అమరవీరులు, వీరమరణం పొందారు. వారు యుద్ధంలో మరి అశ్వులు బాసిన సందర్భంగా 5 సంవత్సరాలు గడించినాయి. అయినా కానీ వారి ఆశయాలు వారు చూస్తుంటే కళ్ళ ముందులే కనపడుతున్నట్టున్నది. మరి ఆశయ సిద్ధి కోసం వారి ప్రేరణతో ముందుకు పోవాలని, ముఖ్యంగా యువత ఆలోచన విధానంలో మార్పు రావాలనే ఆలోచనతో రక్తదాన శిబిరాన్ని కానీ అన్నదాన కార్యక్రమం కానీ ఏదైనా జీవన శ్రమంతులో అందరూ కూడా యువత ముందుకు సాగాలనే ఆలోచనతో వారి యొక్క ఆలోచనను ముందుకు పోవాలనే ఆలోచనతో చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన పెద్దలు అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారి ప్రేరణ, అదేవిధంగా వికుమాళ్ళ సంతోష్ గారు, పెద్దలు రవీందర్ గారు, మిగతా వాసవి యూత్ క్లబ్ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు కల్లాల్ సంతోష్ బాబు గారి మహావీర చక్ర కల్లాల్ సంతోష్ బాబు గారి 42వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి అనుకున్నాము. ఆ ప్రకారంగానే వీళ్ళకి నేను కాల్ చేసి డిస్కస్ చేసినప్పుడు అందరూ కూడా ఒకటే కాల్ తోటి మేడం మీరు వచ్చేయండి అన్నీ అయిపోతాయని చెప్పి నాకు చాలా ప్రోత్సాహాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇచ్చారండి. ఆయన స్ఫూర్తిని, ఆయన ఆశయాన్ని నెరవేర్తించడానికి మేమందరం ఎప్పుడు ముందుంటామని చెప్తూ ఆ వాసవి కప్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, మిగతా అన్ని అసోసియేషన్స్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆయన ఆశయాల్ని మీరందరూ ఎప్పుడు ఇలాగే గుర్తుంచుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని, మంచి కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు. సుమారు 5 సంవత్సరాల క్రితం గాల్వాన్ లోయలో కదిలే సింహాన్ని ఎదుర్కోలేక చైనా ముష్కరులు దొంగచాటుగా దెబ్బతీసి అయినా సరే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక విజయాన్ని భారతదేశానికి మనందరం ఇప్పుడు ఇంత మంచిగా చక్కగా మనం స్వాతంత్రంగా ఉన్నామంటే మన పరమ వీర చక్ర అయినటువంటి కల్లాల్ సంతోష్ బాబు గారికి నివాళులు అర్పిస్తూ 42వ వారి యొక్క జయంతిని పురస్కరించుకొని వాసవి యూత్ క్లబ్ మరియు వాసవి క్లబ్ సూర్యాపేట తరఫున అన్నదాన శిబిరము మరియు రక్తదాన శిబిరం తీసుకున్న యువతకి ఇచ్చేది ఒకటే, మనము చెడు తిరుగులు తిరగకుండా వాట్సాప్లకి, ఫేస్బుక్లకి, ఇన్స్టాగ్రామ్లకి అలవాటు పడకుండా దేశ సేవకు చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. సూర్యాపేట కల్లాల్ సంతోష్ కుమార్ బాబు గారు చనిపోయి 5 సంవత్సరాలైనా 5 సంవత్సరాలు గడిచినట్టుగా లేకుండా వారు చేసిన సేవను మనం ఎన్నటికీ మర్చిపోలేము. ఈరోజు ఇంత జనాభాలో కూడా మన సూర్యాపేటకి కల్లాల్ సంతోష్ బాబు యొక్క క్యాడర్ ఎవరు కూడా ఎదగలేకపోయారు. అంటే వారు ఎంత ఎదిగారో మనకు అర్థమవుతుంది. వారు దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించారు. మనం ఈ యొక్క రక్తదాన శిబిరం కానీ, అన్నదానం కానీ ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి మనం గుర్తుపెట్టుకుంటట్టు వారిని మనం అందరం గుర్తుపెట్టుకొని ఆ యొక్క స్టేజ్కి వెళ్తూ అందరూ కూడా వాసవి క్లబ్ కానీ ఆల్ క్లబ్స్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ రక్తదానం అనేది మామూలు దానం కాదండి. ఇది ఎక్కడ కూడా మనం డెవలప్ చేస్తానికి గాను, ఉత్పత్తి చేస్తానికి కూడా రాదు. మరి ఇచ్చేసిన ఈ రక్తదాన దాతలకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి ఈ శిబిరానికి మరి సహాయ సహకారాలు ఇస్తున్న రెడ్ క్రాస్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఈ సంస్థ ఆర్యవైశ్య కళ్యాణ మండపం పెద్దలు లీలా మహాదేవ్ గారు ఇచ్చిన సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం వారికి కూడా ఆ కమిటీ కూడా ప్రత్యేకంగా అభినందన. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో మినీ సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ జాతరకు వచ్చిన మహిళలు రోడ్లు ఏమాత్రం బాగోలేవని నిరుత్సాహం చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో బుధవారం మినీ సమ్మక్క సారక్క జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతర కార్యనిర్వాహక అధ్యక్షుడు వట్టిపల్లి రేణుకా భిక్షపతి ఆధ్వర్యంలో జరుపుకొని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు మొక్కుకున్న కోరికలను మా వనదేవతలు సమ్మక్క సారక్క నెరవేర్చడంతో భక్తులు వచ్చి వారి మొక్కు కానుకలను సమర్పించి
వెళ్లారని అన్నారు. ఈ మినీ సమ్మక్క జాతరకు సంతానం కానీ వారి కుటుంబ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకున్నట్లయితే వారి కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తులు నమ్మకంతో వస్తున్నారని అన్నారు. ఇక్కడికి చేరుకున్న భక్తులు సరైన రోడ్డు మార్గం లేదని, ప్రతి సంవత్సరం జాతర సమయంలో ఇబ్బందులు పడుతున్నామని, గ్రామం నుండి గుడి వరకు సీసీ రోడ్డు నిర్మాణం వేయాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను కోరుచున్నామని అన్నారు. ఈ జాతరలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కార్యనిర్వాహక అధ్యక్షుడు రేణుకా భిక్షపతి అన్నారు. ఈ కార్యక్రమంలో పెగ్గెపురం శ్రీను, నోమల శ్రీశైలం, కాళీ పెద్దాపురం, జోగుస్వామి, దోమల పాండు తదితరులు పాల్గొన్నారు. చూడండి. మీ పేరండి? విజయ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జాతరకు వస్తున్నారు? 10 సంవత్సరాలు అవుతుంది. ఇలా జాతర ఎలా జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ మంచిగా అనుకూలంగా మంచిగా అమ్మవారు కూడా ఏది కోరుకున్నా కానీ ఎమ్మటే జరగడము, పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు కావడము, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం ఎమ్మటే తీయడం. ఇక్కడ అమ్మవారి గద్దెల మీద సంతోషంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఊరు నుంచి కూడా ఎంతోమంది తరలి రావడం జరుగుతుంది. ఓకే. హైదరాబాద్ నుండి కూడా ఇక్కడ మనకు చాలామంది వస్తున్నారు. ఇక్కడ మనతో మీ మేడం ఏం పేరు? మేడం నా పేరు హారతి. హారతి మేడం గారు మనతో ఒక విషయం మాట్లాడతారు.
నాకు తెలిసి 23 సంవత్సరాలు అవుతుంది. నేను ఎన్నో కష్టాలతో ఉన్నప్పుడు ఈ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు నాకు అన్నీ మంచి జరిగినాయి. నాకు ఈ అమ్మవారే నా పిల్లలను కూడా ఇచ్చింది. ప్రతి ఒక్కటి అనుకుందంతా జరుగుతుంది. ప్రతి కష్టాన్ని తీరుస్తుంది ఇక్కడికి వచ్చినాక తల్లి. మాకు అందుకే మనీ జాతర జరుగుతుంది కదా, ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇక్కడ రోడ్ ఒకటి వేయాలని అందరం కోరుకుంటున్నాం. రోడ్ ఒక్కటి తల్లి దయ వల్ల కావాలి. లైట్లు రాళ్ళల్లో రావాలంటే ఇబ్బంది అవుతుంది. రాళ్ళల్లో అక్కడికి ఇక్కడికి కొంచెం రోడ్డు సదుపాయం సీసీ రోడ్ కావాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారిని బీర్ల ఎమ్మెల్యే గారు మనకు ఈ రోడ్డు వేస్తాను ఒప్పుకున్నారు. తక్షణమే ఈ రోడ్డు చేయాలని మీరు అందరూ కోరుతున్నారు. ఓకే, మేము కూడా మీడియా తరఫున కోరుతాం. ఓకే, మళ్ళీ పెద్ద జాతర వరకు రోడ్లు అన్నీ కావాలి తల్లి దయ వల్ల. వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది. పురంలో కుల పెద్ద కాళీ వెంకన్న ఉన్నారు. ఇక్కడ జాతర మినీ జాతర నడుస్తుంది సీతారాంపురం గ్రామంలో. ఇక్కడ రోడ్లు బాగాలేవని అంటున్నారు ఇక్కడ జాతరకు వచ్చిన భక్తులు. వారు కొంచెం రోడ్ల గురించి వివరణ ఇవ్వాలని నేను కోరుచున్న సత్యాన్యూస్ రిపోర్టర్ తరఫున. మీ వివరణ ఏంటండి? గత 10 సంవత్సరాల నుండి సీతారాంపురం గుండాల మండలం మా సీతారాంపురం విలేజ్లో గత 10 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా ఈ యొక్క తల్లి దగ్గరికి భక్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా చాలా భక్తులు వచ్చి ఇక్కడ సేవ తీసుకొని ఆ తల్లి కృపా కటాక్షాలు అనుభవించి వారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. కావున ఈ తల్లిని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్క భక్తుని కూడా అండదండలు ఉండి వారి యొక్క అష్టైశ్వర్యాల ఆరోగ్యాలతోని సిరిసిల్లతోని పంపించుకుంటూ కూడా భక్తులను అధిక సంఖ్యలో పాల్గొనేటట్టు కూడా ఆ తల్లి చక్కని దీవెనలు అందిస్తుంది. కాబట్టి అలాంటి తల్లికి మనం ఎంత చేసినా కూడా ఆ తల్లి మనకు రుణపడి ఉన్నట్టుంది. అందుకనే ఇక్కడ కార్యనిర్వహణ చేసే పూజారి కూడా భక్తులను ఎల్లవేళలా చూసుకుంటూ వారి యొక్క సేవలు అందిస్తున్నారు. కావున ఈ యొక్క జాతరకు మన ఎమ్మెల్యే గారు బీర్లయ్య గారు గెలవక ముందుకు ఒకసారి అడిగినాము. ఆ రోడ్డు కావాలనగానే గెలవగానే తక్షణమే కేవలం ఒక మట్టి శాంక్షన్ చేయించిండు. అలాగే మళ్ళీ కూడా ఎమ్మెల్యే దృష్టి గారు తీసుకుపోయి అక్కడ విలేజ్ నుంచి జాతర వరకు తల్లి దగ్గర వరకు సిసి రోడ్డు మంజూరు చేయిస్తానని మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మేము ఆ రోడ్డు మళ్ళీ జాతర వరకు చేయించే ఏర్పాటు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి చేయిస్తామని కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి చుట్టుప్రక్కల ప్రజలు చాలా వస్తున్నారు. ఇంకా కూడా జరగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క గుడికి ఈ జాతరకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి సాల్వ్ చేద్దామని మా సీతారాంపురం గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. వాడికి మాత్రం దారి కరెక్ట్ లేదు. ఈ మట్టి రోడ్డు వర్రెల వంపులు ఉంది. సీసీ రోడ్డు పోస్తా అని చెప్పిండు. ఏది మళ్ళీ వచ్చే జాతర వరకు సీసీ రోడ్డు పోస్తా. ఇప్పుడు మాత్రం నేను బడ్జెట్ లేదు, మళ్ళీ జాతర వరకు నేను చూస్తా, కానీ ఇప్పుడైతే ఈ మట్టి రోడ్డు పోస్తున్నా అని చెప్పిండు. ఆ మట్టి రోడ్డు వానలకు కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు రావాలంటే ఇబ్బంది అయింది రాత్రి. ఇప్పుడు అమ్మవారు గ్రామం నుంచి బోనాలు అమ్మవారు గద్దెకు వచ్చేసరికి చాలా ఇబ్బందులు అయినాయి. దయచేసి ఎమ్మెల్యే గారు దృష్టికి మీ మీడియా వాళ్ళు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాము. మాకు మాత్రం ఈ రోడ్డు వచ్చే జాతర వరకు మాత్రం ఈ రోడ్డు కావాలి. అదే రోడ్డు పొంటి మాత్రం కరెంటు లైట్లు కావాలి, పోల్లు కరెంటు కావాలి మాకు. కరెంటు అది ముఖ్యం మాకు. ఎందుకంటే పబ్లిక్ దినానికి ఎక్కువ అవుతుండ్రు, పబ్లిక్ ఎక్కువ వస్తుండ్రు. కాబట్టి మాకు ఈ రోడ్డు కరెక్టు లేక కూడా ఇబ్బందులు పడుతుండ్రు. బోనాలు ఎత్తుకొని ఆడోళ్ళు రావాలంటే ఇబ్బందులు పడుతుండ్రు. ఇప్పుడు మేడారంలో మొక్కుకున్న వాళ్ళు ఆ మొక్కులు అక్కడ తీర్చుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మొక్కుకుంటుండ్రు. అక్కడ తీర్చలేని వాళ్ళు కూడా ఇక్కడ అంత దూరం పోలేక కూడా ఇక్కడ తీర్చుకుంటుర్రు. చాలా అంత దూరం పోతే ఇక కష్టం భరించలేము. ఎందుకంటే ఈ బస్సులలో ఇబ్బందులు అవుతున్నాయి. వాహనం కట్టుకొని పోతే ఒక 5-6 వేలు అవుతున్నాయి. ఆ 5-6 వేల ఖర్చుతోటి
మేము ఇక్కడ అన్ని ఆ ఛార్జీలతోటి మేము ఇక్కడ ఖర్చులు వెళ్తాయి, మాకు అమ్మవారు మొక్కు కూడా వెళ్తుందని ఇక్కడ దగ్గర ఉన్నదని జనాలు ఇక్కడికి వస్తుండ్రు. అందుకే మాకు రోడ్డు సౌకర్యం ఒకటి, ఇంకొకటి మాకు బస్సు సౌకర్యం కూడా కరెక్ట్ లేదు. బస్సు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఉన్నది, ఆ మధ్యాహ్నం 3 గంటలకు 2 గంటలకు అట్లా ఉన్నది, కానీ జనాలకు కూడా ఇబ్బంది అవుతుంది. బస్సు సౌకర్యం చక్కగా లేదు. రోడ్డు మాకు ముఖ్యం కావాల్సింది రోడ్డు కావాలి. ఆ రోడ్డు మీ మీడియా వాళ్ళు మాకు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకొని పోతుండ్రు. అక్కడ ఇక్కడ సేమ్ ఆమె గామనే ఈమె గామనే, సేమ్ మేడారం నుంచి వచ్చిన తల్లే ఇక్కడ నెరిసింది. నెరిసిన నుంచి మాత్రం అక్కడ ఏ విధంగానైతే నెరవేరుతున్నాయో ఇక్కడ కూడా అదే విధంగా నెరవేరుతున్నాయి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. హెడ్లైన్స్ మరోసారి. క్రీడల పట్ల అవగాహన కలిగించాలని గాంధీ భవన్లో మీడియా ఇన్ఛార్జ్ హరిప్రసాద్కి క్రికెట్ కిట్లను పంపిణీ చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు. సూర్యాపేట మహాత్మా జ్యోతిరావు పులే వెనుకబడిన తరగతుల గురుకుల కళాశాలలో వ్యవస్థాపకతపై 2 రోజుల అవగాహన సదస్సు. ముగిసిన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. షిరిడి పరిక్రమలో బైజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ప్రతిభ వొకేషనల్ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా. జై కేశవరంలో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్. పార్టీ గ్రామ శాఖ కన్వీనర్గా సమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డిని నియామకం. ఘనంగా శ్రీనిధి జూనియర్ కళాశాల 15వ వార్షికోత్సవ వేడుకలు. కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి మహిళ ప్రతిష్టాత్మకంగా మెంబర్షిప్ చేయించాలన్న జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ. మహావీరచక్ర సంతోష్ బాబు ప్రాణత్యాగం యువతకు స్ఫూర్తి కావాలన్న ఆయన సతీమణి బిక్కుమల్ల సంతోషి. ఘనంగా మినీ సమ్మక్క సారక్క జాతర వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.